చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. భారత్ అట్ ది రేట్ ఆఫ్ 4. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. 2028 నాటికి జర్మనీని దాటి 3వ స్థానానికి రానున్న భారత్. ప్రధానమంత్రి మోదీ దార్శనికత్వంలో ముందుకు దూసుకువెళ్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వికసిత్ భారత్కు గ్రోత్ ఇంజిన్లా ఆంధ్రప్రదేశ్. విశాఖలో ప్రధానికి స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నామన్నారు చంద్రబాబు నాయుడు. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ యోగాంధ్ర 2025 గురించి ప్రస్తావించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నారని గుర్తు చేశారు. జూన్ 21 వరకు 100 పర్యాటక ప్రదేశాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి. అలాగే అనేక ఇతర ఉత్తేజకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. దీని ద్వారా యోగాను మా దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కలిసి ఘనంగా జరుపుకోవడానికి జూన్ 21న విశాఖపట్నానికి వచ్చే ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు తాము ఎదురు చూస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత దార్శనిక నాయకత్వంలో $4.2 ట్రిలియన్ల భారత్ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తద్వారా జపాన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటిందన్నారు. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదికల ప్రకారం 2028 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థను సైతం భారత్ దాటి పెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఇలాంటి తరుణంలో అన్ని రాష్ట్రాలు వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్న దిశగా పయనిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ల స్వర్ణాంధ్ర 2047 సాధనకు కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047పై సీఎం చంద్రబాబు నాయుడు బ్లూ ప్రింట్ను ప్రదర్శించారు. ఈ బ్లూ ప్రింట్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలా ఉంటుంది. గతంలో కూడా చాలాసార్లు చూసాం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ సొంత పనుల కోసం తిరిగిన ముఖ్యమంత్రే కానీ, రాష్ట్రం కోసం కానీ, ప్రజల కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఏనాడు ప్రధానమంత్రిని కోరిన పాపాన పోలేదు. ఆ దేవుడి దయ వల్ల ప్రజల అదృష్టం బాగుండి 2024లో కూటమి ప్రభుత్వం గెలిపించుకున్న ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో శరవేగంతో దూసుకు వెళ్ళిపోతున్న పరిస్థితులను ఎటు చూస్తున్నాం.